నా యొక్క ధన్యవాదాలు. అయితే మేము గ్రామ కమిటీ ఏర్పడిన వెంటనే వాస్తవానికి మేము ఏం చెప్పినామంటే భీమ్గల్లో ఉన్న ప్రతి స్కూల్ని విజిట్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళ ఫుడ్ ఇన్స్పెక్షన్ చేసుడు కావచ్చు, వాళ్ళ సమస్యల పట్ల అధికారుల దృష్టిలకు ఈ లెటర్ ప్యాడ్ ద్వారా తీసుకపోతే విలేజ్లో ఎక్కువ మంది ఆ లెటర్ ప్యాడ్ కొద్దిగా ఉంటుంది కాబట్టి వాల్యూ దానిపైన తీసుకొని అధికారులకు చెప్పడం కావచ్చు, అట్లా చేద్దామని చెప్పించి కమిటీ కొత్తగా ఏర్పడిన వెంటనే మేము నిర్ణయించుకోవడం జరిగింది. అయితే మా సభ్యులకు 91 మందికి కూడా మేము ఫస్ట్ మీటింగ్లో చెప్పినాం. అంటే ఒక లిస్టు తయారు చేసి ఎప్పటికప్పుడు పర్ డే ఒకళ్ళు అన్ని గవర్నమెంట్ స్కూళ్ళు హాస్పిటల్స్ విజిట్ చేయాలన్నాం. కానీ అది ఇంప్లిమెంట్లో భాగంగా కుదరలేకపోయింది. అయినా మా నలుగురు సభ్యులు మాత్రం ఎప్పుడు చెప్పినాం హాస్పిటల్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఇంకా ఇతరితర గవర్నమెంట్కి సంబంధించిన ఏ వ్యవస్థలపైన ఎక్కడ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఎట్లా తీర్చచ్చు వెళ్ళి విజిట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. మా సభ్యులందరూ మా సహకారం చేసిర్రు. మా కమిటీ సభ్యులందరూ ఆ రోజు ఒక రోజు మేడం దగ్గరికి స్కూల్లో ఫుడ్ ఎట్లా ఉన్నదని చెప్పి చూద్దాం, ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి అని విజిట్ చేయడం జరిగింది. ఆ రోజు ఫుడ్ తీసుకున్నాం. ఆ రోజు ఫుడ్ చాలా బాగుంది. అయితే మేడం చెప్పింది, ఇట్లా మేము అసెంబ్లీని నిర్వహించుకోవడానికి స్పీకర్ లేదు, మీరు ఎవరితోనన్నా డొనేట్ చేపిర్రి అని చెప్పడం జరిగింది. అయితే బయట పేరెంట్స్ పాపం వాళ్ళు అంటే వీళ్ళకు రెగ్యులర్గా స్కూల్ అవర్స్ ఉంటాయి కాబట్టి ఈవినింగ్ టైంలోనే పేరెంట్స్ని కలవడానికి వీలుంటాయి కాబట్టి వీళ్ళు 4 o'clock దాకా పేరెంట్స్ బయటనే కింద ఊపుకోవడం చాలా బాధ అనిపించింది. దాన్ని చూసిన వెంటనే అదే రోజు ఈవినింగ్ ఆ బెంచ్లు ఆర్డర్ చేద్దామనగానే మా ఉపాధ్యక్షుడు వాళ్ళ తండ్రి పేరు మీద 1 ప్లస్ కమిటీ పేరు మీద మేము ఒక 2 మేము వెంటనే బాక్స్ కావాలా అని చెప్పించి మా రాజన్న చెప్పంగానే 7,000 రూపీస్తో కంపెనీకి సంబంధించింది కాబట్టి 7,000 రూపీస్తో ఆ బాక్స్ ఓరియడం జరిగింది. దీనికి అంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. మేము చూసినాం కుక్కల ఇబ్బంది ఉందని చెప్పేసి, అంటే మా బంజారా సేవా సంఘం తరఫున కమిషనర్ గారికి అట్లాగే పీటీసీ వారికి కూడా మేము రిప్రజెంటేటివ్ ఇచ్చినాం. మేము ఒక సూచన చేసినాం చైర్మన్ గారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి డంప్ తోటి ఒక ఫ్రీ కాస్ట్ లాగా ముందర ప్రాంతానికి అట్లా క్లోజ్ చేస్తే వెనకాల నుంచి కుక్కలు వచ్చేసి వెనకనే ఇచ్చేస్తాయి కాబట్టి ఏదైనా దాన్ని కుళ్ళిన పదార్థాన్ని కాలబెడుతున్నారు కాబట్టి ఇక్కడ విపరీతమైన